తెలంగాణలో రేషన్ కార్డు వారికి గమనిక. త్వరలోనే కులగణన మొదలు కాబోతుంది. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత కూడా తీసుకొస్తున్నారు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ అధ్యక్ష పదవి లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బీసీలకు ఇస్తారా అని ప్రశ్న అయితే వేశారు. కులగణనకు వ్యతిరేకంగానే నితీష్ ఇండియా కూటమి నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీసీల కులగణన చేస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే కులగణన ప్రక్రియను ప్రారంభిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు. సో అందువల్ల రాష్ట్రంలోని వీరందరికీ కూడా ఇక్కడ బీసీ కులగణన అయితే జరుగుతుందన్నమాట. అసెంబ్లీ సమావేశంలో దీనికి సంబంధించి చట్టబద్ధత కూడా కల్పించాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని కూడా వేశారు. సో బీసీ సంఘాల సలహాలు తీసుకుంటూ ఇక్కడ వారికి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల మెస్ ఛార్జీలను కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు అయితే చేయడం కోసం ఈ కులగణన అయితే జరగబోతుంది అనమాట. ప్రతి ఒక్కరూ ఇందులో అయితే పార్టిసిపేట్ చేయండి. దీనికి సంబంధించిన రేషన్ కార్డు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సిద్ధం అయితే చేసుకోండి. వివరాలు సేకరిస్తారు. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.